జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి ఇచ్చింది. దశాబ్ది ఉత్సవాలను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు సర్కార్ సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి ఇచ్చింది. దశాబ్ది ఉత్సవాలను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు సర్కార్ సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈసీ అనుమతి ఇస్తే జూన్ 2 ఇవ్వకపోతే జూన్ 6 అన్నారు. ఎట్టకేలకి పర్మిషన్ అయితే వచ్చింది. ఇక రంగం సిద్ధం చేస్తున్నారు అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి. అలాగే సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ చీఫ్ ని గెస్ట్ గా ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళనుందని తెలుస్తోంది. ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. జూన్ 2న రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉంది. దీనిపైన కసరత్తు కూడా ప్రారంభించింది. నిన్న సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో చాలా మంది ఉన్నతాధికారులు, డీజీపీ రఘుగుప్తతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఈసీ నుంచి ఈ వేడుకలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి చేసింది. అయితే 2014లో రాష్ట్రం ఏర్పడిన అప్పటి నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. తర్వాత కరోనా సంభవించిన తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎలాంటి అవాంతరాలు లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటిసారి జరుగుతున్న ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా నిర్వహించారు. ఈ వేడుకలకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా ఆహ్వానించాలి. దాంతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఈ వేడుకలకు ఆహ్వానించకపోవడంపై అప్పటి నుంచి కూడా మండిపడింది వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐసిసి అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ రుణం తీర్చుకున్నారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి. కాబట్టి ఈ ఉత్సవాలకి సోనియా గాంధీని ఆహ్వానించి ప్రత్యేక ఘనంగా సన్మానించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. రాజ్యసభ సభ్యురాలు కాబట్టి ఆ హోదాలో పిలవాలని కూడా భావిస్తుంది. అయితే రాష్ట్రంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు వివిధ రాష్ట్ర పార్టీ అధ్యక్షులను కూడా పిలుస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అసలు బాసిన అమరవీరుల కుటుంబాలకు పిలిచి సన్మానించడంతో పాటు ఏదైనా ఒక స్థాయిలో వాళ్ళకి ఒక పథకం అమలు చేసే ప్రకటన పైన కూడా ఒక కసరత్తు నడుస్తా ఉంది. అది దేశవ్యాప్తంగా ఎన్నికల కూడింది కాబట్టి అది అమలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గేయము, తర్వాత తెలంగాణ చిహ్నము, ఇవన్నిటి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. దాంతో పాటు ముఖ్యంగా ఈ మహిళా స్వయం సహాయక గ్రూపులు అందరినీ కూడా సమీకరించి దాదాపు 1,00,000 మందితో పెరట్ గ్రౌండ్ లో ఈ సభ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. సోనియా గాంధీని ఆహ్వానించేందుకు కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు లేదా మరుసటి సోమవారం కానీ ఢిల్లీలో సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా కలిసి వెళ్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ మేరకి కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. అయితే దశాబ్ది ఉత్సవాలు మాత్రం పెద్ద ఎత్తున, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కూడా అన్ని రాష్ట్రాల్లో ముగిసిన నేపథ్యంలో జూన్ 2వ తేదీ వరకు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఏఐసిసి అగ్రనేతలు కూడా చాలా మంది అందుబాటులో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వేడుకలకి సోనియా గాంధీని పిలిచి మరొకసారి తెలంగాణ ప్రజల ముందు సోనియా గాంధీకి ఘనమైన సన్మానం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఈ కసరత్తు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసేందుకు అన్ని శాఖల ముఖ్య శాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అన్ని అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులతో నిన్న సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి
కీలక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సంతోషి. రైట్ రామ్, థ్యాంక్ యూ.